అవార్డ్ ఫంక్షన్ లో నెక్స్ట్ వస్తున్న కేటగిరీ అండ్ నామినీస్ ప్లీజ్. ఉత్తమ నటన అవార్డ్ నామినేషన్స్. గెటప్ సీను. ఎవరైనా షర్ట్ బటన్స్ పైకి కిందకి పెడితే తప్పుగా వేశాం అంటాం, కానీ ఈయన అలా వేస్తే గొప్ప గెటప్ వేశాడు అంటారు. గెటప్ వేయాలన్నా, హీరోలని యాస్టీస్ ఇమిటేట్ చేయాలన్నా అది ఆయనకే సాధ్యం. ఓ రాంబాబు గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలుస్తాను, తర్వాత మాట్లాడుకుందాం చక్క. సుధీర్ తన సెటప్ ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఈయన కూడా అంతే అతని గెటప్ ని ఎంతే ప్రేమగా చూసుకుంటాడు. హీఈస్ నన్ అదర్ దాన్ బుల్లితెర కమల్ హాసన్, గెటప్ శ్రీను, ఆర్టిస్ట్ బాబు. నటన అంటే నటించడం కాదు, జీవించడం అని తెలియజేసిన గొప్ప వ్యక్తి ఇతను. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక ముద్దు బిడ్డ ఉంటారు. అలాగే కళామ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ ఒక్కడే ముద్దు బిడ్డ. అతడే ఆర్టిస్ట్ బాబు. సో ఈ అవార్డ్ ని ప్రెజెంట్ చేయడానికి ఒక అనుకోని అతిథి ఇక్కడ ఉన్నారు మన దగ్గర. సో లెట్స్ వెల్కమ్ దట్ అనుకోని అతిథి. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. సార్ మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడ మీ వాయిస్ అని చెప్పేస్తాను. ఎవరో మీరు? కృష్ణరాజు గారు. అందరికీ నమస్కారం. మీరు అవార్డు ఎవరికి వస్తుందని టెన్షన్ పడుతున్నారు. నా యాల్ది అక్కడ కూర్చుని లిస్ట్ లో నా పేరు ఎక్కడ వస్తుందని నేను టెన్షన్ పడ్డాను. రే బాబు, నువ్వు నీ కోసం పుట్టలేదురా, కళామ తల్లి కోసం పుట్టిన ముద్దు పెట్టావురా నువ్వు. ఇప్పుడు మీతో పాటు ఒకరిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తున్నాం ఈ అవార్డు ఇవ్వడానికి. ఉత్తమ నటుడు అవార్డు కాబట్టి రీసెంట్లీ వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలోని మనందరికీ పరిచయమైన కేశవ్ ఇక్కడే ఉన్నారు మన దగ్గరే. సో ఐ రిక్వెస్ట్ కేశవ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ గివ్ దిస్. ఆశా పాసం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఎంత ఉండేవాడు, సడన్ గా చూసేసరికి మీసాలు గడ్డాలు వచ్చేసి పెద్దోడు అయిపోయి. అందులో డైలాగ్ చెప్పి, ఏంటి స్వామి ఈ రోజు కూడా సునీత స్కూల్కి రాలేదు? సర్లే రేపైనా వచ్చేటట్టు చూడు స్వామి. సో హియర్ కమ్స్ ద విన్నర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉత్తమ నటుడు అవార్డు గోస్ టు బాబు. బాబు. మామూలు నటుడు కదా, అతనికి 100 కోట్లు ఆస్తున్నా కూడా 100 రూపాయలు చెప్పులు వేసుకునే ఎప్పుడు అవార్డు తీస్తారండమ్మా. సక్సెస్ స్పీచ్ రా. అమ్మా నువ్వు అడిగా కదమ్మా ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని. వచ్చేసిందమ్మా. అమ్మా నీ కొడుకు ఇంకా పనికి మనలోడు కాదమ్మా, వాడికి యాక్టింగ్ వచ్చు. నువ్వు మీ వాళ్ళందరితో చెప్పుకోవచ్చమ్మా. ఈ అవార్డు మా అమ్మకి అంకితం. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన డైలాగులని ఎడిటింగ్ అంకితం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉత్తమ షో కేటగిరీ. ఉత్తమ ఎంటర్టైనింగ్ షో అవార్డ్ నామినేషన్స్. డి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, క్యాష్, శ్రీదేవి డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్. ఈటీ ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. సరే మన పెళ్లి సంగతి ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మ నాన్న కలవాలి. మీ నాన్న వచ్చాడని తెలుసా? అసలు నేను వచ్చేదాన్ని కాదు తెలుసా? అసలు మీ అమ్మని ఎందుకు పిలిచావే? ఇంట్లో పనమని పిలిచి వచ్చేవాడు నేను. ఏం సార్ పనమే బాగుంటావా? చాలా బాగుంటది.
మీరు ఎలాగైనా కలవండి సార్. భూమి ఆకాశం కలుస్తాయా? కలవవు. నీరు నిప్పు కలుస్తుందా? కలవవు. రష్మి సుధీర్ కలుస్తారా? కలుస్తారు అప్పుడప్పుడు సైలెంట్ గా. అవునా? ఎవడో తెలియదులే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా. సచ్ అన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అండి. వింటూస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే, ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే. మూడేళ్ళ ప్రేమ మున్నల ముచ్చటాయేనా, నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా. మ్యూజిక్ ఆపగానే ఈ దాంట్లో దూరిపోవాలంతే, ఒకేసారి ఒకే చోట. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జన. ద మార్క్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ప్లీజ్. బయట చాలా వర్షం పడి తడిచిపోయాను. ఈ రోజు మీ ఇంట్లో నాకు షెల్టర్ ఇస్తారా? రండి. కాఫీ తాగుతారా? థ్యాంక్స్ అండి. డ్రెస్ మీద పడిపోయింది, చూసుకోండి, బల్లులుంటాయి. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. యూజ్ చేసుకొని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది. ఈ టైంలో ఎవరు? సుందర్. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి చేరుకోదు. దానివల్ల మిగిలేది బాధే తప్ప ఇంకేమీ లేదు. మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? నిన్నెవరు చేసుకుంటాడు పెళ్లి? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం నువ్వు అంతగా పరితపించిపోయి ఏవన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావు. అలాంటిది నా గురించి ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఈ సెట్ సాక్షిగా అడుగుతున్నాను, నాతో వస్తావా? ప్రేమ రంగు రంగు బరసాతే హై.